నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎంత హవా నడిచిందో, ఇప్పుడు రిలీజ్ అవుతున్నా కూడా అంతే హవా నడుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి 'పుష్ప 2'కి మాత్రం నార్త్ బెల్ట్‌లో అంటే ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలలో వ్యతిరేకత పెరిగింది. అంటే వ్యతిరేకత అంటే టికెట్స్ ఈ భారీ స్థాయిలో రేట్స్ పెరిగేసరికి అక్కడ చాలా వరకు బుకింగ్ శాతం తగ్గిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నార్త్ బెల్ట్లో ఇప్పటివరకు అక్కడే చాలా వరకు సినిమా ఆడుద్ది అనుకున్న తరుణంలో ఇప్పుడు మాత్రం బుకింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దారుణంగా పడిపోయిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' సినిమా అయితే December 5th అయితే రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే క్రమంలో ఇంతవరకు నార్త్ బెల్ట్లోనే సూపర్ డూపర్ అంటే అక్కడ చాలా వరకు ఫ్యాన్స్ ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అని చెప్పుకున్న క్రమంలో సడన్గా ఇప్పుడు చూస్తేనేమో December 5th రిలీజ్ ఉంది. ఇప్పుడు చూస్తేనేమో టికెట్ బుకింగ్ శాతం అయితే ఇట్లా డమ్మాలని పడిపోయింది. ఎవరు బుక్ కూడా చేసుకోవట్లేదు. 28% మాత్రం బుకింగ్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ రేపు December 5th పడే అవకాశం ఉందంటారా? అది ప్రాంతాల బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు నార్త్లో క్రేజ్ వచ్చింది, కానీ అది ఎన్నాళ్ళు ఉంటుందా క్రేజ్ అనేది చెప్పలేం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా గతంలో ప్రతిబంధ్ అని, ఆజ్కా గోండారాజ్ అని, ప్రతిబంధ్ అంటే తెలుగులో అంకుశం రాజశేఖర్ గారి సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్ అది హిందీలో రీమేక్ చేశారు ప్రతిబంధ్ అని. తర్వాత గ్యాంగ్ లీడర్ అనుకుంటా, అది హిందీలో ఆజ్కా గోండారాజ్ అని చెప్పి అదొకటి తీశారు. అడపాదడప చేశారు, కానీ ఒక స్టేబుల్గా ఉండే క్రేజ్ అనేది చెప్పలేం ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందని. సో అదొక రీజన్ అవ్వచ్చు. కాబట్టి మీరు అంటే 29% ఆల్మోస్ట్ ఆల్ 1/3 30% రీచ్ అయ్యింది అంటే. ఇంకొకటి నార్త్ సైడ్లో ఉండే పెద్ద వాళ్ళు ప్రతిదీ మనకన్నా చాలా అడ్వాన్స్ వాళ్ళు. ఎందుకంటే నార్త్లో ఓటీటీ శాటిలైట్వి సినిమా రిలీజ్ ఒకేసారి ఉంటాయంట. అంటే ఒకేసారి శాటిలైట్కి ఇచ్చేస్తారు, థియేటర్కి ఇచ్చేస్తారు. థియేటర్లో చూసుకుంటారు, శాటిలైట్కి ఇచ్చేది కొద్దిగా ఆపుతారు. జస్ట్ మేబీ 1 week 15 days. ఇప్పుడు మనకు కూడా వచ్చేస్తున్నాయి కదా ఆల్రెడీ 1 month కల్లా ఇప్పుడు శాటిలైట్కి వచ్చేస్తున్నాయి. మనకు అప్పుడు ఎలా వచ్చేది, ఈ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్కి వచ్చేది సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పి వేసేవాడు యాడ్లో. సో ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఏమైంది, నెల రోజులకే సినిమా వచ్చేస్తుంది ఎంత సూపర్ హిట్ అయినా ఓటీటీలో. అట్ ద సేమ్ టైం శాటిలైట్కి కూడా వచ్చేస్తుంది. శాటిలైట్ కూడా ఏం చేస్తున్నాడు, పండగ సెలవు చూసుకొని వాడు రేటింగ్ కోసమో, రివ్యూస్ కోసమో, వ్యూస్ కోసమో, యాడ్స్ కోసమో వేసుకుంటున్నాడు. ఓటీటీ అలా కాదు కదా, మన చేతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపుకోవచ్చు. సో అది అలవాటు పడ్డ వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారనేది మేబీ అంత మన దగ్గర అంత క్రేజ్గా చూడరని నా అభిప్రాయం. మేబీ అందువల్ల తక్కువ కూడా బుక్ అయ్యి ఉండొచ్చు. మరోవైపు రేట్లు కూడా భయంకరంగా పెంచారు కదమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ రేట్లు పెంచడం ద్వారా అంటే రేట్లు పెంచేసిన తర్వాత ఇంత మనం ఎఫర్ట్ చేయలేము. అంటే మీలాంటి మాలాంటి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. మరి 1200 అండ్ ఇంకోటి బెనిఫిట్ షోస్ తర్వాత కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు ఒక పర్సన్కి 500 దాకా చేంజ్ ఉంది ట్యాక్సెస్తో ఇంక్లూడ్ చేసి. ఇది హైదరాబాద్లో నేను చెప్పే ప్రైజెస్, అక్కడ మనకి ఇంకా ఐడియా లేదు. సో అక్కడ దీనికన్నా రెట్టింపే ఉంటుంది. సో ఒక సగటు ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇంత భరించే కన్నా రేపు మాపో పైరసీ వచ్చేస్తుంది. సో పైరసీలో మనం చూడొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కింద పైరసీ అనే వీళ్ళని ఇంత భారీగా రేట్స్ పెంచేసరికి మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ అటు సైడ్ మొగ్గు చూపుతారు కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నట్టు, ఎక్కడైతే ఒక దగ్గర ప్రైస్ ప్రజలకి అందుబాటులో లేదో అది దొడ్డిదారిలో దొంగచాటున చూడాలి చేయాలి అనుకుంటాడు ఎవడైనా. మీరు అన్నట్టు ఆ పైరసీ ఏదైతే ఉందో అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మామూలుగా చిన్న ఆడియో క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ వీడియో క్లారిటీ బాగానే ఉంటుంది, వచ్చేస్తుంది. ఏవి కొన్ని సైట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక మళ్ళీ అదే ఒరిజినల్ ప్రింట్ మళ్ళీ వాడు పెట్టేస్తున్నాడు ఆ పైరసీ. సో ఓటీటీ తీసుకోవాలంటే సంవత్సరానికి ఇప్పుడు వీళ్ళు పెట్టే ఒక టికెట్ కాస్ట్ 1500 ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఒక ఓటీటీ వచ్చేస్తుంది. అనేక సినిమాలు కూడా చూడొచ్చు. ఇంట్లో కూర్చొని ఆ సంవత్సరం మొత్తం మీద దగ్గర ఒక 20 బ్లాక్ బాస్టర్లు వస్తాయి అందులో. ఏది 1500కి ఇంటిలిపాది కూర్చొని హ్యాపీగా ఇంట్లో బజ్జీలో పునుగులో వేసుకుంటూ అవే స్నాక్స్గా ఫీల్ అవుతూ చేయొచ్చు. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా మా అబ్బాయి అలాగే చేస్తూ ఉంటాడు. ఇంట్లో చూసుకున్న ఓటీటీలో చూసేటప్పుడు రూమ్ అంతా డార్క్ లైట్ ఆపేసి ఓన్లీ స్క్రీన్ కనబడేలాగా ఇంటర్మిషన్ అవగానే లైట్లు వేసి స్నాక్స్ తెస్తాడు. అంటే అలా ఫీల్ అవుతున్నారు పిల్లలు. నాన్న థియేటర్కి పోవట్లేదు కదా, సరే ఇంట్లో ఇలా చేద్దామని పిల్లలు సరదా ముచ్చట పడుతున్నారు. మీరు అన్నట్టు అంత రేట్లు పెంచిన తర్వాత సరే ఎట్లాగో థియేటర్కి వెళ్ళట్లేదు, ఇలా అయినా చేద్దాం అని చెప్పి ఇంట్లో చేయడం.
లేదా పైరసీని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం, చేస్తుంది. దాన్ని పెన్ డ్రైవ్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్కి ఏదో కనెక్ట్ చేసుకొని ఫోన్లో చూసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. మీరు అనేది కరెక్టే. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతి దగ్గర కూడా ఒక ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, అపశృతి కూడా ఉంటుంది. దానికి కారణం ఎవరు అంటే వ్యవస్థ అలా తగలడింది. దానికి తగ్గట్టు ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేము ఇంత చూస్తాం సినిమాని, ఇంత రేట్లు పెంచితే ఎలా చూస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కానీ జీతాలు పెరగట్లే, రెంట్లు పెరుగుతున్నాయి, జీతాలు పెరగట్లే, తినే తిండి ఖర్చు పెరుగుతుంది, జీతాలు పెరగట్లే. కానీ వచ్చిన జీతంతో ఇవన్నీ చూసుకునేసరికి సగటు సామాన్యుని వ్యక్తి అయిపోతుంది అక్కడ. ఇక సినిమాల గురించి ఒకవేళ కష్టం అయిపోతుంది. సగటు భారతీయుడికి నాకు తెలిసి ఫస్ట్ వినోదం ఏదైనా ఉందంటే సినిమా అంటే ఇప్పుడే రకరకాల వినోదాలు వచ్చేసాయి. ఆ సినిమాని చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి అమ్ముదాం అనుకున్న టైంకి వాళ్ళు ఇంత పెంచేయడం వల్ల అరే ఒక నెల రోజులు ఆగితే ఓటీటీకి వచ్చేస్తుంది కదా, ఇంకెందుకు థియేటర్ ఫీలింగ్ కావాలి అంటే ఏదో ఇలా బండి గారి లాంటి సినిమానో లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమానో ఎన్టీఆర్ గారి సినిమానో వస్తే అదైతే వెళ్దాంలే, లేకపోతే లేదు. అది కూడా మల్టీప్లెక్స్ కొద్దు, సింగిల్ స్క్రీన్కి వెళ్దాం. అది కూడా 15 days అయిపోయి 15 days అయితే మళ్ళీ ఇదే రేట్లు. మొదటి 2 వారాలు మీకు నచ్చినట్టు పెంచేసుకోవచ్చు అని ప్రభుత్వాలు ఆర్డర్స్ ఇస్తున్నాయి. వీళ్ళు కూడా మేము ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం మరి మేము బతకొద్దా అని అంటున్నారు. ప్రేక్షకులు ఏమంటారు, మీకు అంత ఖర్చు పెట్టమని మేము చెప్పామని అడుగుతున్నారు. తీస్తే సినిమా తీయండి కానీ 3 నెలల్లో 6 నెలల్లో తీయండి, మరి 3 సంవత్సరాలు ఏంటి అంటున్నారు. అంటే రకరకాల వాదనలు, రకరకాల కాంట్రవర్సీలు, ప్రతిదీ ఇష్యూ అవుతుంది. దీనికి చెక్ పెట్టేది ఎవరు అంటే కష్టం. పైగా గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు. మీరు అంత రేట్లు పెడితే మేమేలా చూస్తాం వీళ్ళంటారు. చూస్తే చూడండి లేదు మానేయండి అని వీళ్ళు అంటున్నారు. రకరకాలు వస్తున్నాయి. ఏది మనము ఒక వెర్షన్లో ఒకదే కరెక్ట్ అని చెప్పలేం. అండ్ మోర్ ఓవర్ ప్రపంచంలో మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఏ స్టేట్మెంట్ కూడా 100% కరెక్ట్ కాదు. సో ఇక్కడ రకరకాల పరిస్థితులు మీరు అన్నట్టు కరోనా తర్వాత ఒక్కసారిగా 50% పెరిగిపోయాయి అన్నీ కూడా వరస్ట్ కేసులో ప్రతిదీ మీరు అన్నట్టు. సో అట్లాంటి పెరిగిపోతున్నప్పుడు మనిషి సగటు ఆదాయం మాత్రం పెరగట్లేదు, అవి పెరిగిపోతున్నాయి. మరి ఎట్లా అంటే అందుకే భారతదేశంలో ఈ రోజుకి కూడా మిడిల్ క్లాస్ పర్సంటేజే ఎక్కువ. పూర్ పీపుల్ మహా ఉంటే ఒక 12% ఎంతో ఉన్నారంట. రిచ్ పీపుల్ 4% ఉన్నారంట. 12, 4 అంటే 69 కదా. మిగతా 82-84% మిడిల్ క్లాస్ వల్లే ఉన్నారంట. సో మిడిల్ క్లాస్లో ఉన్నారని అందరూ చెప్తారు. బట్ ఆ మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు? చేయట్లేదు. దాని పేరు ఏం చెప్తున్నారు? ఆ పేరు చెప్పి లేదు మన అందరినీ రిచ్గా పెంచాలి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలి, మన తలసరి ఆదాయం పెరగాలని చెప్పి అన్నీ పెంచేసి ఖర్చులు పెంచుతున్నారు. వాడు నానా ఇబ్బందులు పడి ఎక్కట్లు పడి క్రెడిట్ కార్డు గీకి ఈఎంఐలు పెట్టుకొని ఆ పోటీలో పరిగెట్టలేక కొంతమంది చతకలు పడిపోతున్నారు, కొంతమంది రకరకాల నిర్ణయాలకి దారి తీస్తున్నారు. చూద్దాం, ఈ సినిమా వ్యవహారం కూడా అలాగే నడుస్తుంది. మరి దీన్ని చెక్ పెట్టడం అంటే కష్టం అమ్మా, ఆ మోసలో కొట్టుకెళ్ళిపోవడమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.